దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మరణం ఎందుకు పొందాడు? ఆన్సర్, ప్రతి మనుష్యుని కొరకు. అండర్లైన్ చేద్దాం. అది శ్రమలు ఎందుకు పొందాడు? ప్రతి మనుష్యుని కొరకు. తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? ప్రతి మనుష్యుని కొరకు. సృష్టిని చెక్కిన ఆయన చేతులకు శీలలు ఎందుకు చెక్కించుకున్నాడు? ప్రతి మనుష్యుని కొరకు. పిలాతు ఎదుట మౌనంగా ఎందుకున్నట్టు? ప్రతి మనుష్యుని కొరకు. అలా మీరు ఎన్ని ప్రశ్నలైనా వేయండి, ఆన్సర్ మాత్రం ఒకటే, ప్రతి మనుష్యుని కొరకు. ఉమ్మేయించుకున్నాడు, పిడిగుద్దులు, కొరడాలు, ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెం, చేతులకు కాళ్లకు శీలలు, అవమానం. ఒక్కటా రెండా? ప్రతి ఒక్కడు నోరు తెరిచి అనడమే. హద్దు అదుపు లేకుండా ఏదొస్తే అది అనడమే. ఎవరి కోసం ప్రభువా? ఎవరి కోసం నాయన? దేనికోసం? ఆన్సర్, ప్రతి మనుష్యుని కొరకు. అంతకు మించిగా వేరే ఆన్సరే లేదు. ఆ ప్రతి మనిషి అనే లిస్టులో నా పేరు ఉంది, మీ పేరు ఉంది. ఈ నిజం మనకు అర్థమైతే గుండె ఆగినంత పని అవుతుంది. ఈ నిజం మనకు అర్థమైతే బండలాంటి గుండె అయినా కరగాల్సిందే. దూతలే ఆయనను ఆరాధించాలి, దూతల కంటే ఆయన తక్కువైపోయాడు. ప్రతి మనుష్యుని కొరకు. ఇంటికి వెళ్ళిన తర్వాత, సెమినార్ అయిన తర్వాత ఆ మాట బైబిల్ పెట్టుకొని ఒక 100 సార్లు చదవచ్చు, మన మనసుకు ఎక్కేంత వరకు. నేనా నేనా పదవచనం, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అంటే తండ్రి అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఇప్పుడు తండ్రి గురించి ఆలోచిద్దాం. మనము సువార్త పుస్తకాల్లో, ముఖ్యంగా యోహాను సువార్త చదివేటప్పుడు, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడని యేసుప్రభు వారు ఎన్నో మార్లు చెబుతాడు. ఆయన కూడా అన్నాడు, తండ్రి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వారిద్దరికీ మధ్య ఉన్న బంధం ఎసెన్షియల్ రిలేషన్ అన్నాను నిన్నటి దినాన. ఒక్కటై ఉన్నవారు.
అగాపే ప్రేమ కలిగిన వారు. అగాపే ప్రేమ అంటే కొలవలేనంత ప్రేమ, వెలకట్టలేనంత ప్రేమ, పరిమితులు లేని ప్రేమ, మన ఊహలకు అందనంత ప్రేమ. తల్లి కన్నా, తండ్రి కన్నా, పిల్లల కన్నా, అసలు మీరు ఏ సంబంధాన్ని, ఏ మానవ సంబంధాన్ని తీసుకొని వచ్చి ప్రేమ గురించి మాట్లాడినా వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ ముందు ఏ ప్రేమ నిలబడదు. అనంతమైన ప్రేమ. విషయం ఏంటంటే, అంతగా తాను ప్రేమించే యేసుక్రీస్తు ప్రభుని మనల్నందరినీ మహిమకు తీసుకొని రావాలని యేసుక్రీస్తు ప్రభును శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయన సంకల్పమైంది. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకా ఇష్టం అని అడిగితే, ప్రతి మనుష్యుని కొరకు. పిచ్చి పట్టట్లేదు మనకు ఆలోచిస్తుంటే? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఆకారమందు మనుషుడిగా కనబడి దాసుని స్వరూపము ధరించుకొని సిలువ మరణం పొందినంతగా నిన్ను నీవు ఎందుకు తగ్గించుకున్నావనే ప్రశ్న అడిగితే ఆయన అంటున్న ఆన్సర్, ప్రతి మనుష్యుని కొరకు. తండ్రిని అడుగుదాం, తండ్రి మీరు అంతగా ప్రేమించి ఆయన్ను మీరు ఎందుకు అంతగా నలుగగొట్టారు? అంత భయంకరమైన శిక్ష ఆయన మీద ఎందుకు వేశారు? అంత భయంకరమైన శ్రమల గుండా ఆయన ప్రయాణం చేయడానికి అయ్యా మీరెందుకు సంకల్పించారు అని అడిగితే, ప్రతి మనుష్యుని కొరకు. ప్రతి మనిషి అని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చిట్టాలో, ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నట్టో మనందరి పేర్లు ఉన్నాయి. ఒక్క మాటలో మాట్లాడితే ఎవరికి వాళ్ళు ఎందుకు ఇదంతా జరిగిందని అడిగితే, నా కొరకు.